సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ జనసేనకు కేటాయించే సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో చర్చ సాగుతోంది. బీజేపీ నేత సీఎం రమేష్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే విశాఖ పార్లమెంటు స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఈ సాయంత్రానికి బీజేపీ రెండవ జాబితా ప్రకటించే ఛాన్స్ ఉండటంతో సీట్ల సర్దుబాటుపై స్పీడ్ పెంచింది టీడీపీ. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ జనసేనకు కేటాయించే సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో చర్చ సాగుతోంది. బీజేపీ నేత సీఎం రమేష్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే విశాఖ పార్లమెంటు స్థానం ఆశిస్తున్న బీజేపీ వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఈ సాయంత్రానికి బీజేపీ రెండో జాబితా ప్రకటించే ఛాన్స్ ఉండటంతో సీట్ల సర్దుబాటుపై స్పీడ్ పెంచింది టీడీపీ. రైట్, చంద్రబాబు నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చంద్రబాబు నివాసంలో దాదాపు 12:30 నుంచి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. 1 గంట సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ఏదైతే బీజేపీ జనసేనకు సంబంధించిన పొత్తులో భాగంగా కేటాయించిన సీట్లకు సంబంధించి చర్చలు అయితే కొనసాగుతున్నాయి. పలు సీట్లపై కొన్ని అభ్యంతరాలు కూడా బీజేపీ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా విశాఖ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ కోరుతుంది. ప్రస్తుతం టీడీపీ నుంచి అక్కడ భరత్ అనే ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆల్టర్నేటివ్ గా అనకాపల్లి స్థానాన్ని తీసుకోవాలని చంద్రబాబు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఏదైతే 8 పార్లమెంట్ స్థానాలు టీడీపీ జనసేనకు బీజేపీ కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో 8 స్థానాలు ఎక్కడ ఉండాలనేది చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ సాయంత్రం బీజేపీ రెండవ జాబితా విడుదల చేయబోతుంది. ఈ లోపే పార్లమెంట్ అభ్యర్థులపై ఒక క్లారిటీ రావాలని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్చల ప్రక్రియ కొనసాగుతోంది. ఏదైతే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతున్నారు, ఢిల్లీ కేంద్ర పార్టీతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. మొత్తానికి చర్చల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా పార్లమెంట్ కు పోటీ చేయాలని ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని, అదేవిధంగా అసెంబ్లీ పిఠాపురం నుంచి పోటీ చేయాలని కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు అయితే వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే కొన్ని అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా కొంత చర్చ అయితే జరుగుతోంది. ఏదైతే కైకులూరు కావచ్చు, అదేవిధంగా రాజమండ్రి కావచ్చు, అదేవిధంగా శ్రీకాళహస్తి, మదనపల్లి, కదిరి తదితర స్థానాలకు సంబంధించి కూడా ఏదైతే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికి దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ చర్చల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ చర్చల ప్రక్రియ ముగిశాక మొత్తానికి ఒక క్లారిటీ అయితే వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసేది కూడా కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే రవిచంద్ర, బీజేపీ సెకండ్ లిస్ట్ వచ్చే ముందు విశాఖ పైన ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్ గా ఒక క్లారిటీ అయితే వస్తుందని చెప్పి వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే సీఎం రమేష్ అయితే గట్టిగా పట్టుబడుతూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు అనకాపల్లి స్థానాన్ని తీసుకోవాలని చెప్పి చంద్రబాబు వారిని సూచిస్తున్నారు. సీఎం రమేష్ మాత్రం దానికి సంబంధించి ఆయన కూడా కొంత అయితే చర్చలు జరుపుతున్నారు. మొత్తానికి బీజేపీ అయితే కొంత మెత్తబడి అనకాపల్లి స్థానానికి కొంత తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని పార్లమెంట్ స్థానాలు కూడా చర్చలు జరుగుతున్నాయి. ఏదైతే నరసాపురం స్థానం కూడా రఘురామకృష్ణరాజు టీడీపీ కోటాలో ఉండే విధంగా కూడా ఇక్కడ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా ప్రస్తుతం వినిపిస్తూ ఉంది. అదేవిధంగా కొంతమంది సీఎం రమేష్. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్.